హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే బెంగళూరు ట్రిప్కి అయితే అన్నీ రెడీ చేసుకున్నాము. ఇక ఏమేమి రెడీ చేసుకున్నా నేను క్లియర్గా చూపిస్తా. అంటే మాకు కావాల్సినవి, ఇద్దరికి కావాల్సినవి రెడీ చేసుకున్నాము. నేను అన్నీ ఒక్కొక్కటి పెట్టినాక అన్ని టేబుల్ మీద పెట్టిన, అవసరం ఉన్నాయి అన్ని. గుర్తుకొచ్చినప్పుడల్లా ఒకటి వేసిన ఫైనల్గా అన్నీ రెడీ చేసినాము. మెయిన్ అయితే మనకి ఏంటంటే డ్రెస్సులు కాబట్టి నేనైతే మన కలెక్షన్ ఉండే 3 డ్రెస్సులు అయితే తీసుకున్నా. 1 2 3 అన్ని కొత్తవి. ఒకటి వేసుకోవడానికి, ఒకటి ఆడ ఈవెంట్కు, తర్వాత ఒకవేళ నెక్స్ట్ డే ఉంటే ఒకవేళ తెలియదు 2 డేస్ అయితే ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ డే కోసం అయితే ఒకటి ఎక్స్ట్రా వేసుకోతున్నాను. బావకు ఒక 2 డ్రెస్సెస్ 3, ఇదొకటి ఈ టీషర్ట్ పోయేట వేసుకుంటాడట, హుడీ వేసుకుంటాడట. బావాకేమో ఇవి. తర్వాత ఆడ నైట్ స్టే అయ్యాలి కాబట్టి ఖచ్చితంగా చిన్న ఇవి చెద్దర్లు, 2 ఖర్చూపులు, బావా ఏంటి బనీలు, చెరొక టవాల్, అంతే. ఇక నాకు కావాల్సినవి ఇంకేంటి అంటే ఇవన్నీ తీసుకోవద్దు. మీకెళ్ళి సబ్బు, పేస్టు, బ్రష్, ఈ బ్రష్లు వేయాలి. తర్వాత కోంబు దూసుకోవడానికి. ఇంకా నాకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులు ఇవన్నీ మనం షాపింగ్ చేసినాయి. సరిపోతుంది. మెయిన్ అయితే మనకు ముఖ్యమైన ఏంటంటే మనకు మెయిల్కి వస్తుంది కదా, మనం అప్లై చేసుకుంటుంది నేమ్. ఆ నేమ్ కరెక్ట్ ఉన్నది ఏదైనా సరే, ఆధార్ కార్డ్ అయినా సరే, పాన్ కార్డ్ అయినా సరే, లేదంటే ఎలక్షన్ కార్డు, ఆ మూడిట్లలో ఏదైనా ఒకటి ఖచ్చితంగా మనము ఈవెంట్కి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా చెక్ చేస్తాడా. దానికి సంబంధించిన మేమైతే మా దగ్గర ఉన్నాయి కొన్ని అన్ని తీసుకుపోతున్నాం. పాన్ కార్డు తీసుకుపోతున్నాం, ఐడెంటి కార్డు తీసుకుపోతున్నాం, ఓటర్ ఐడి 3 అయితే తీసుకుపోతున్నాం. ఏదైనా యూజ్ కావచ్చు అని చెప్పేసి ఇవి. ఇక అన్ని సీక్రెట్ పెట్టాలి కాబట్టి కనిపించకుండా పెట్టేసిన నేను. ఇప్పుడు ఏంటంటే ఇవైతే మెయిన్, ఏది తీసుకోకుండా అది తీసుకోవాలి. తర్వాత వచ్చేసి రేపు ఈవెంట్ చేసుకోవడానికి జరుగుతున్నాను కొంచెంసేపు. ఇవి నేను గాజులు తీసుకున్నా, గాజులు. తర్వాత 2 చిన్న షార్ట్ బ్లాక్, ఇదొకటి తీసుకున్నా, ఇదొకటి తీసుకున్నా. ఏదన్నా మ్యాచ్ అయితే ఏదంటే అది వేసుకుంటా ఒకటి. తర్వాత ఆగునా, ఇది 2 మొన్న జుంకీలు తీసుకుని చెప్పిన కదా, 2 ఒకటి తీసుకుందాం అనుకున్నా. నాకు ఇట్లా చీరలో ఇష్టం నాకు. ఇదొకటి తీసుకున్నా. తర్వాత బాగా ఇది కూడా తీసుకోమన్నాడు. 2 తీసుకున్నా, 2. తర్వాత పౌడరు నాకు నెత్తిన వస్తుందని చెప్పి ముందే జాండ్వామ్ తీసుకున్నా. ట్రావెలింగ్ కాబట్టి ఖచ్చితంగా నెత్తిన వస్తుంది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ టాబ్లెట్స్ కూడా తీసుకున్నా. తగ్గకపోతే టాబ్లెట్ వేసుకోవాలి. ఆడికి పోయినాక ఆడ అసలు మెడికల్ షాప్ ఉంటే కానీ అవి వేడి ఉంటే మనకు తెలియదు. కరెక్ట్ ప్లేస్ తెలియదు కాబట్టి ముందు జాగ్రత్త తీసుకొని పోతే బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ నేను ఆడేసిన. తర్వాత పారాసిటమాల్, అదేంటిది డోలక్ 650 mg అంటారు కదా, ఎంజీ. ఇక పిన్నులు, ఇక ఇవి నాకే బాబు అన్నీ కొత్తగా కొనిచ్చింది తెలుసు. ఇవన్నీ ఈరోజు తెచ్చుకున్నా. ఈ స్టిక్కర్ ప్యాకెట్ కూడా ఒక 2 తెచ్చుకున్నా నేను. ఇది ఒకటి మిర్రరు. తర్వాత 2 చిన్న రబ్బర్ బ్యాండ్స్, ఇవైతే పోయేటప్పుడు వేసుకుంటా గాజులు. ఇవేమో ఈవెంట్కి వేసుకుంటా. తర్వాత వచ్చేసి ఒక పేరెన్ లవ్లీ, నేను ఇంట్లో పేరెన్ లవ్లీ కూడా పెట్టాసక. ఒకటి ఇదేమన్నా హెయిర్ లీవ్ పెట్టుకున్నాక ఇది ఒక క్లిప్పు, లేదంటే టైనా కట్టుకుంటా. ఏదంటే అది చిన్న అద్దం. ఇగో తర్వాత కుంకుమ బొట్టు, ఇవి. ఇక ఫస్ట్ అయితే ఇవన్నీ లేస్ వేసుకుంటా నేను. కావాల్సిన ఏంటంటే ఎల్లుండికి రెడీ అయ్యేమో ఇవి లేస్ వేసుకుంటా. ఇంకా ఆగుబెట్టలు, ఈ పూసలకి టేమోసిపోద్ది అని చెప్పేసి ఇల్లు వేసుకుంటున్నాను అన్నమాట నేను. ఓకే బేట ఉంది ఇది వచ్చేసి ఇది హ్యాండ్ బ్యాగ్. ఎందుకంటే మనకు ఈవెంట్ పోయినప్పుడు కొంచెం చిన్న చిన్న వస్తువులు తీసుకోవడానికి కొంచెం వేసుకుంటాను. నాకైతే ఇది ఎక్కువ అలవాటు లేదు, నిజంగా చెప్తున్నా. కాబట్టి నేనేమి ఎక్కువ బయట పోతే నేను ఫోన్ కూడా తీసుకోను. బాగా లేకుంటే మాత్రమే ఒక ఫోన్ తీసుకోతా. లేదంటే ఏ ఫంక్షన్ పోయినా బాగుందంటే ఫోన్ తీసుకొని పైసలు తీసుకోను. ఎందుకంటే నేను మర్చిపోతే నాకు గుర్తుకుంటుంది ఎక్కువ. హ్యాండ్ బ్యాగ్ కూడా ఎక్కువ అలవాటు లేదు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. రేపు అవసరం కాబట్టి అది నాదైతే కాదు, మన నడిపక్క దెమ్మట తెచ్చింది. అయ్యో అప్పట్లో వేసుకున్నా కానీ ఇప్పుడు అంత అలవాటు అట్టినట్టు అయిపోయింది. పిల్లలు పుట్టినాక పోతా వస్తున్నట్టు అయిపోయింది అనుకో. ఇవైతే ఇట్లా పెట్టేసుకుంటున్నాను నేను. ఇక కమ్మలి చూపిస్తా. మా బిడ్డకు మొన్న మమ్మీ వీడియోలో చెప్పులు డాడీ ఎప్పుడు కొనియడారు ఎక్కువ. చూపియమాయ అంటుంది. చెప్పులు కూడా తెచ్చుకుని కొత్తవి ఉన్నాయి, షూ ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి.
కొంచెం కొత్త తీసుకుందాం అన్నట్టు అన్ని కొత్త షాపింగ్ చేసినాయి. ఈసారి ఎప్పుడైనా ఉన్నాయి మాత్రమే తీసుకుపోయేదాన్ని, ఈసారి మాత్రం తీసుకున్నాయి. ఇది పెట్టేసుకుంటున్నాను. ఇవి ఈరోజు పెట్టుకుంటా ఇప్పుడు పోయేటప్పుడు. ఇది కూడా అలానే పెట్టేస్తాను, నేను పెట్టుకోను. ఇది ఊళ్ళోనే గోళీలు పెట్టేసినప్పుడే. ఇదైతే నేను డైలీ వేర్కి ఇవే పడతాను కాబట్టి ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఒకటి ఇప్పుడు పెట్టుకుంటా పోయేటప్పుడు. అదే పెట్టేసుకుంటాం. ఇది ఒకటి వాజ్మిన్. ఇంకోటి చెప్పాలంటే ఐబ్రోస్ కూడా వేయించుకుని ఈరోజు దానికోసమని ఐబ్రో పెన్సిల్ కూడా తెచ్చుకున్నా. ఐబ్రోస్ అది మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. వచ్చి అప్పుడైతే మస్తు మంది అనేటోళ్ళు, అక్క ఫంక్షన్స్ వస్తే ఇప్పుడు అక్క నువ్వు ఐబ్రో చేసుకోక బాగుంటావు అన్నారు. ఎట్లుందో ఎప్పుడు నార్మల్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, హైబ్రో చేసుకున్నప్పుడు మంచిగా ఉందా? అంతేగాని ఈ స్టిక్కర్స్ కూడా ఇందులో పెట్టేస్తాయి. నేను ఇవి పెట్టాలి. ఇవి ఇట్లా ఓపెన్ చేసి తీసుకుంటా సాల్. నాకు మస్తు నీకు అవసరం వస్తే ఉన్నానా తీసుకోపోయావు శివలకి. నువ్వు గుంజ తెలుస్తావు. ఇందులో పెట్టేసుకుంటున్నాను. ఇవైతే నా మేకప్ కావాల్సిన సామాన్లు ఓకే రెడీ అయిపోయినాయి. మమ్మీ తీసేసుకో సాల్వ్ నాకు. ఇవైతే నేను బ్యాగ్లో చదివేస్తే ఇప్పుడుగా ఇవి బాగాయినాయి. ఇవి ఇలా పెట్టేస్తా. పౌడర్ ఆల్వేని ఇవి ఈ మూడులో పెట్టేస్తా. కవర్ కొంచెం పెద్ద తీసుకో మంచిగా అదే అడ్డములు వేసుకున్నాం అనుకో, మంచి వేసినాం అనుకో, 2 చుట్టూ ఇట్లా ఇంకా పెద్ద కవర్ ఉంది కదా. సరే తీసుకో కానీ పెట్టు. గసంటి కవర్ తీసుకుంటే అలా పెడితే అట్లే ఉంటాయి ఇక మూలకు లోపల ఉంటాయి. అడుక్కో 2 మడతలు పెట్టచ్చు. గట్టు ఉంటుంది, గిట్టు ఉంటుంది. ఓపెన్ చేసేది అలా పెట్టుకో. అది కూడా అలా పెట్టుకో. అబ్బా దేని తీసుకో ఎందుకు? సరే ఇంకా బ్యాగ్ చెప్పు ఒకసారి. అయితే అలా పెట్టుకున్నాం అనుకున్నా. ఈ హ్యాండ్ బ్యాగ్ ప్లేస్ అయితే నాకు అనిపిస్తుంది. అదే పెట్టుకుని వీళ్ళు పెట్టుకుంటాం. మరి లేకపోతే వీటి మంచిగా అలా సపరేట్ అని పోతాయి. స్టిక్కర్స్ ఇట్లా పోతాయని పోతాయి. వచ్చిపోతాయా? కూడా సార్ వచ్చినాయి. అయితే ఇప్పుడు పెట్టేది మీదకి మీద పెట్టుకుంటారు. చిట్టుకుని దొరుకుతుంది నాకు. జాండు బామ్మ వీళ్ళ పెట్టుకుంటా నాకు దొరికేటట్టు. అంతే అన్నీ పట్టేసినాయి. ఇలా నువ్వు ఇప్పుడు పోయేటప్పుడు ఏం తయారు కాకు. ఏం వేసుకుంటుంది అంతే. వేసుకో. అది ఇది కిందికి పెట్టేస్తుంది. ఆ డబ్బా ఖాళీ అయింది, లేకపోతే ఆ డబ్బా పెట్టుకోవడానికి ప్లేస్తావు. ఒక దాంట్లో పడతాయి ఇవన్నీ. మరి ఇంకేమన్నా ఇంతేనా? ఇంకో బ్యాగ్ ఉంది కదా. ఒక దాంట్లో పడితే ఒకటి కొంచెం అయిపోతుంది అంటున్నాను. ఇంకో బ్యాగ్ ఉంది కదా, ఈజీగా ఉంటుంది మనకు ఒక బ్యాగ్ అయితే. ఇవి కూడా పేస్ట్ తగ్గిన వేద్దాం. అన్నీ వేసేయి. అవి కూడా పడుతుండొచ్చు అన్నీ. ఇలా అట్లా సరే సరే అర్థం కాలేదు. ఇప్పుడు ఇవే కదా కొంచెం వేటి. ఈ బ్యాగ్లో పడతాయి అన్నీ. పడితే ఆ బ్యాగ్ అవసరం లేదు. ఒకటి అదే చూస్తున్నాయి. ఇది లేస్తే పేస్ట్ ఇట్లా అంటున్నా. ఇది దువ్వెన ఇట్లా మనకు రేపు ఇప్పుడు పొద్దున ఏం అవసరం కదా తుడుస్తున్నా గిట్ట అవసరం వస్తాయి. మొగం కట్టుకుంటే దస్తులు చాలు. ఇప్పుడు మీది గిట్ల పెట్టన్నా. ఇది మీది అయితే ఈ చెద్దరు తీసిన తువాలు ఒకటి పెట్టు సరిపోదా? ఇద్దరు తుడుచుకుంటే ఒకటి సరిపోతుందా? సరిపోతుంది. అదే
ఇంకా తీసుకురాబోదు షాంపూ. ఇగో ఖాళీ కవర్లు కూడా కొంచెం ఖాళీ కవర్లు తీసుకొస్తున్నాము, ఎందుకంటే అన్న తడి బట్టలు ఉంటే వేసుకోవడానికి. అర్జెంట్ తడి బట్టలు కాకపోయినా ఇప్పిన బనీళ్ళు కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఏమైనా ఉంటాయి కదా, తువాలు అవి తుడుచుకుని మొత్తానికి ప్యాకింగ్ అయిపోయింది. అసలు వీడియోని తీల బావా. ఇగో 2 దిక్కలా పెట్టుకున్నామని 2 బ్యాగులు అరేంజ్ చేసుకున్నాము, కానీ ఒక బ్యాగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఒక్కటే బ్యాగులో ఇది మాది, ఇది కూడా మాది కాదు, ఇది తీసుకున్నాం అనుకున్నాం, మాది నక్కలది, కానీ ఇది సరిపోయింది. ఇగో ఇళ్ళనేమో కొన్నాం, ఇలా మస్తు సామాన్ పట్టింది. ఇప్పుడు అక్కడ నేను ఇలా పెట్టిన సామాన్ మొత్తం అలాగే పోయింది, ఇంకా కూడా పడుతుంది సామాన్ అలా. ఇది ఒకటి 2 బ్యాగులు క్యారీ చేద్దాం అనుకుంటున్నాం. కొన్ని అప్పాలు తీసుకొని ఇలా బట్టకాడికి ఎన్ని ఉంటే గన్ని కొన్ని తీసుకోవాలి, లేదంటే తీసుకోకుండా నువ్వు ఉంటాం. ఇక ఒక బాటిల్ మర్చిపోతాం, బాటిల్ పెట్టు చదువు, బాటిల్ రేపు నేను టీషర్ట్ వేసుకుందాం అనుకుంటున్నాను, మంచిగా ఉంటుందని. టీషర్ట్ వేసుకో మరి, ఉడి నేను నీకు అవసరం కూడా ఉడిస్తా. అదే బాగా హెవీగా అనిపిస్తుంది నాకు. ఆ టీషర్ట్ అయినా మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. నీకు చలి పెట్టకుండా టీషర్ట్ వేసుకుందా అంటున్నావు, వెయిట్ ఎక్కువ కాకుండా. టీషర్ట్ టీషర్ట్ తీసుకో, పింక్ కలర్ టీషర్ట్ అది పెట్టుకుంటా, శివ తెచ్చుకుంటా. ఓడిపోతుంది కదా. ఒక స్కార్ఫ్ పెట్టుకోవాలి, మర్చిపోయింది. పెట్టుకో, స్కార్ఫ్ పెట్టుకుంటా. ఒక స్కార్ఫ్ పెట్టుకుంటే నాకు ఎందుకైనా మంచిది. ఇక నా టీషర్ట్ నీ హుడీ మర్చిపోయినాయి. హుడీది ఈరోజు అన్ని బట్టలన్నీ వింటేసాను నేను. అది ఒకటే కదా తెచ్చుకునేది, హుడీ ఒకటి. నేను అది వద్ద స్వెటర్, నీ టీషర్ట్ పింక్ కలర్. ఇది టీషర్ట్ వేసుకోవడానికి తెచ్చుకున్నా, కానీ ఇప్పుడు స్వెటర్లకు పనిచేస్తుంది. పింక్ పింక్ అది షోలో పెట్టుకునేది అది దాని కింద అక్కడ అట్లా తెచ్చుకుంది, దాని కింద పెట్టిన వేసుకుంటాం, కొంచెం నీట్గా ఉంటుంది, బరువు ఉండేది. మన కంఫర్ట్ అంతే. ఈ హుడీ ఒకటి, ఇది ఒకటి వేసుకోవడం పోయేటప్పుడు వేసుకుంటాం. ఇది ఒకటి అలా పెట్టాం అంతే అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇక మేమైతే చదువుకున్న బట్టలు ఇవి. ఇక అమౌంట్ చేసిన ఏమన్నా చేయలే అదే అంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ లగేజ్ అయితే రెడీ అయింది, 12కి ఇట్లా పోతాం. చదువుకున్నది అయితే అయిపోయింది. మనకు మెయిన్గా కావాల్సినవి ఏంటంటే ఐడి కార్డులు. అంటే ఇప్పుడు మనకు ట్రైన్ టికెట్ అంటే ఆల్రెడీ ఫోన్లో బుక్ చేసినా కాబట్టి ఫోన్లో ఉన్నది. ఐడి కార్డులు, ఆధార్ కార్డులు కానీ ఇంకేదన్నా కార్డులు కావాల్సినవి అవి అలా పెట్టుకున్నాం బ్యాగ్లో, మెయిన్గా కావాల్సినవి. ఇక పైసలు అంటే కొంచెం జోలు పెట్టుకొని పోవాలి పోయేటప్పుడు. మళ్ళీ నెక్స్ట్ ఇక బట్టలు గంతే. మెయిన్ ఇంపార్టెంట్ అంటే అవే. ఇంకా మిగిలినవన్నీ కూడా తీసుకున్నాం ఆల్రెడీ. ఇంకేం తీసుకోవాల్సిన ఏమన్నా ఏమైనా మర్చిపోతే చిన్న చిన్నవి మర్చిపోవచ్చు, ఏదైనా అవసరం ఉంటే అక్కడ కొనుక్కోవాలి ఇక అంతే. ఇప్పుడు అయితే నాకు తెలిసి అయితే 99% ఏం అవసరం లేదు ఇక తీసుకోవాల్సిన ఆడ అన్నీ నేను తీసేసుకున్నాము. అట్లా నేను షూస్ తీసుకున్నా, ఆమె చెప్పులు తీసుకుంది కొత్తవి. నేను షూ పాతవి ఉండినాయి, అవి ఫార్మల్ షూ ఉన్నాయి, అవి తీసుకుపోదామంటే ఇప్పుడు 2 రోజులు 3 రోజులు దాని మీద తిరగాలంటే అవి తిరగలేము, కాళ్ళంతా నొప్పులు పెడితే మళ్ళీ అవి పూసిపోతుంది, వాటర్ ప్రూఫ్ ఉంటాయి కాబట్టి. ఇక జర వేరే తీసుకున్నాను అనమాట, క్యాజువల్ వేర్కి అట్లా. నెక్స్ట్ ఇంకొకటి వాటర్ బాటిల్ తీసుకుపోదామని చూస్తున్నాం. వాటర్ బాటిల్ మంచిగా గడిగిన తర్వాత వాటర్ బాటిల్ తీసుకొని పోతాము, ఎందుకైనా మంచిగా పోయిన తర్వాత వాటర్ నన్ను దూపు అయితే మళ్ళీ అవసరం వస్తే ఎమర్జెన్సీ వస్తాయి. రైట్, అది సో ప్రాసెస్. ఇక నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకా టైము ఇప్పుడు ఎంత అవుతుందంటే 6:30 అవుతుంది. ఇంకా 11:30 12 గంటల కంటే వెళ్దాం అనుకుంటాం. ఈ నుంచి పోయేటప్పుడు ఇంకొకసారి కలుద్దాం. ఇక బాయ్ బాయ్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఎట్లా కామెంట్ చేయండి.